Now special mentions Alibel Narsireddy garu. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరికీ ఈకుబేర్లో పెండింగ్స్ 2022 ఆగస్టు నుంచి ఉన్నాయి. 2022 జనవరిలో పే చేసిన డిఏ ప్రకటించిన డిఏ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. 2023 వరకు చూస్తేనే సగానికి ఎక్కువ పెండింగ్స్ ఉన్నాయి. 24లో కూడా పెండింగ్ అయినాయి. ఈ పెండింగ్ డిఏల వల్ల ఉద్యోగులందరూ కూడా జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నా, పార్ట్ ఫైనల్ పెట్టుకున్నా, సరెండర్ చేసుకున్నా, డిఏ అయినా ఇవన్నీ కూడా తమ వ్యక్తిగత అవసరాల కొరకు ఉన్నాయి. మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా డిసెంబర్లోగా పూర్తి చేస్తామని గతంలో జేఏసీలో చెప్పిన సందర్భం ఉంది. ఆ బిల్స్ మొత్తం కూడా డిసెంబర్లోగా పెండింగ్ బిల్స్ అని చెల్లించే రకంగా మంత్రివర్గ నిర్ణయం తీసుకొని అవి క్లియర్ చేయాలని చెప్పి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా. ఈ చట్టసభ సభ్యునిగా నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, చెల్లింపులు ఏంటి, మొదటి తారీఖున జీతాలు చెల్లించిన విషయం కూడా గమనంలో ఉంది. అది కూడా గతంలో అభినందించాం. కానీ ఈ పెండింగ్స్ను కూడా లేకుండా ఈక్వేర్ పెండింగ్స్ చెల్లించాలని చెప్పి, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇంకా దీర్ఘకాలికంగా కనుక ఇట్లా కొనసాగిస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి తగు నిర్ణయం చేయాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.